రాగి నరసింహారెడ్డి గారు 12 సంవత్సరాల క్రితం మన దగ్గర అదృష్టత్రం పెట్టుకున్నారు. అప్పుడు బిల్డర్ విషయంలో కొద్దిగా ఇబ్బంది రావటం వలన వెంటనే మంచిగా ఆయన బిల్డింగ్లన్నీ మంచి రేట్లో అమ్మగలిగారు. చాలా మంచి సంతానం కూడా కలిగింది. అన్ని రకాలుగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. వారిని అడిగి ఏమేమి జరిగింది, ఎట్లా జరిగిందో, 12 సంవత్సరాల ప్రయాణం ఎంత బాగా జరిగిందో వారిని అడుగుతాం. అయ్యా రాగి నరసింహారెడ్డి గారు, మీ సంస్థ పేరేంటప్పుడు? కాకతీయ కన్స్ట్రక్షన్స్. అయ్యా అప్పుడు దేనికోసం వచ్చారు? ఇప్పుడే మళ్ళీ బిజినెస్ అటు ఇటు ఉంది. అప్పుడు బిజినెస్ గురించే వచ్చాము. పెట్టుకున్నాక ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగా అయిందా? చాలా బాగా అయింది. ఓకే. మీ ఫ్రెండ్ కూడా ఆయన అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడు? యూఎస్లో ఉంటారు. ఆయన కూడా బ్రహ్మాండంగా ఉన్నారా? చాలా బాగుంది. అయ్యా మీ టార్గెట్స్ ఏంటి? ఇప్పుడు ఎన్ని కన్వెన్షన్ హాల్ కడదాం అనుకుంటున్నారా? ఫంక్షన్లు ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ? జడ్చర్లలో. అలాగే పెద్ద పెద్ద పనులు చేయండి. సినిమా హాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, గొప్ప గొప్ప వ్యవహారాలన్నీ చేయండి. రోజు ఒక పండగలాగా తయారవుతుంది. శుభాలన్నీ చేయండి. ప్రతి సంవత్సరం మర్చిపోకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసి మీకు తెలిసిన వాళ్ళకి, తెలని వాళ్ళకి అందరికీ కొద్దిగా ప్రసాదం కానీ, భోజనం కానీ పెట్టండి. అప్పుడు కాల్సర దోషం ఏర్పడకుండా ఉంటుంది. మనిషి యొక్క అభివృద్ధి చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది దాని మూలాన మీకు తెలవకుండా ఏర్పడుతుంది. ఎందుకు వచ్చింది అనుకుంటారు. అది చిన్న విషయంగా ఉండదు. పెద్దోళ్ళని అడగండి, చెప్తారు. కన్ను దిష్టి మూలాన నల్లరాయి కూడా పగిలిపోద్ది అంటారు. అందుకని ఎప్పుడు కూడా మనిషి వీలున్నంత వరకు భోజనం పెట్టడానికి ట్రై చేయాలి. భోజనం అంటే ఎప్పుడు మనం ఎవరైనా పెడితే వాళ్ళు తినరు కదా. అందుకోసం అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే వాళ్ళకి, తిన్న వాళ్ళకి మంచి జరుగుద్ది. ఎవరైతే మన ద్వారా భోజనం చేస్తారో వాళ్ళు ఏది కూడా మనకి చెడు చేయలేరు అనమాట. వాళ్ళు అనుకునేవన్నీ మనకు కూడా మంచి అవుతుంటుంది, మన ద్వారా వాళ్ళకి మంచి అవుతుంటుంది. ఓకేనా స్వామి, అని చెప్పాలనుకుంటున్నారా? అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అంతే. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ శుభం భూయాత్.